కొన్ని ఏరియాస్ లో సార్ అసలు ఇక్కడ ఏముంటది అనుకున్నది 5-6 సంవత్సరాల్లో నేనే చూశాను వ్యక్తిగతంగా 5-6 ఇయర్స్ లో అంటే మనం అన్ని ఏరియాస్ తిరుగుతుంటాం కదా మాకు తెలుస్తుంది కదా 5-6 ఇయర్స్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు డబ్బులు త్రిబుల్ ఇన్కమ్ కు మళ్ళీ అమ్మిన వాళ్ళని కూడా చూశాను నేను. చాలా ఏరియాస్ లో ఉంది అలాగా హైదరాబాద్ లో. మీరన్న పాయింట్ వ్యాలిడ్ అండి. ఇప్పుడు డెఫినెట్ గా ఔటర్ రింగ్ రోడ్ ఉందండి. ఔటర్ రింగ్ రోడ్ లోపల 167 కిలోమీటర్స్ రేడియస్ లో ఉంది. దాని లోపల ఏదైతే ఉందో మీరు పాయింట్స్ తీసుకోండి. మీరు వెస్ట్ తీసుకోండి. వెస్ట్ ఇక్కడ తుక్కుగూడ ఏరియా వచ్చేసింది. ఓకే. తర్వాత మీరు అటు తుర్కొంజాల్ వచ్చేసింది. తర్వాత ఇప్పుడు విజయవాడ హైవే టచ్ అవుతుంది. కొల్లూరు అవన్నీ ఇప్పుడు పటాన్ చెరువు ఏరియా వచ్చేసింది. ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి ఏరియాస్ లో ఎవరైతే తీసుకున్నారో డెఫినెట్ గా ఆ ఏరియా ఎప్పుడైతే రోడ్ ఫార్మేషన్ అయిందో అప్పుడు డెఫినెట్ గా దానికి యాక్సెసిబిలిటీ పెరిగింది, దాని ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది డెఫినెట్ గా. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది ఈ రోజు రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం ఎలా అయిపోయిందంటే మీకు ఒకప్పుడు ఒక 15 years బ్యాక్ 200 కిలోమీటర్స్ రేడియస్ 160 to 200 కిలోమీటర్స్ రేడియస్ చుట్టూ ఉన్నది. ఇప్పుడు 500 కిలోమీటర్స్ రేడియస్. ఇట్ హెస్ గాన్ బియాండ్ ఔటర్ రింగ్ రోడ్ అండ్ రీజనల్ రింగ్ రోడ్ దాటి కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకప్పుడు శంకరపల్లి కావచ్చు లేకపోతే చిలుకూరు ఆ ఏరియాస్ అంతా కూడా జస్ట్ ఒక 10-15 years బ్యాక్ కూడా ఇంత కాస్ట్ లేదండి అసలు. అసలు భయంకరమైన కోట్లలో ఉన్నాయి. ఏకర్ వచ్చేసరికి కోట్లలోనే అసలు లాక్స్ లో ఉన్నది ఏకంగా కోట్లలో వెళ్ళిపోయింది. 10-15 ఏళ్ల మధ్యలో చూసాం మనం ఇవన్నీ కూడా. మరి ఎందుకు కేవలం ఈ ఫెసిలిటీస్ వల్లనేనా, యాక్సెసిబిలిటీ వల్లనేనా? యాక్సెసిబిలిటీ ఒకటండి, దట్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. ఇప్పుడు మీరు శంకరపల్లి అటు సైడ్ తీసుకున్నా ఏంటంటే ఇప్పుడు మీరన్న చిలుకూరు బాలాజీ అది కొన్ని సర్వే నెంబర్స్ 111 జీవోకి వస్తాయి. 111 జీవోలు ఏంటంటే G+1 అంతకంటే పర్మిషన్ లేదు. మీకు 20% ఓన్లీ కన్స్ట్రక్షన్, 80% ఇది ఓపెన్ స్పేస్. అక్కడ ఏంటంటే అది యాక్సెసిబిలిటీ బాగుంది. అక్కడ ల్యాండ్స్ ఏంటంటే బాగా కొరి పెట్టుకున్నారు ఆల్రెడీ. మీకు 111 జీవోలో కనీసము 1,00,000 నాకు తెలిసి 1,70,000 ఎకరాలు 1,60,000 ఎకరాలు సబ్జెక్ట్ టు కరెక్షన్. అందులో 90% ఆల్రెడీ కొనేసి పెట్టేసుకున్నారు. అయితే అక్కడ ఎందుకు పెరిగిందంటే అక్కడ ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్. ఫామ్ ల్యాండ్ కాన్సెప్ట్ అనేది ఎందుకు పెరిగింది? అది మీరు నేను కొనలేమో, మీరు నేను మనం అక్కడ ఫామ్ హౌస్ కట్టుకోలేము, ఉండలేము. అది ఎందుకంటే ద విఐపి జోన్ అయిపోయింది. అది ఇట్ హస్ బికమ్ ఏ విఐపి జోన్. ఒక్కొక్కరు 5 acres 10 acres కొనుక్కొని 40-50 acres ఉన్నారు, 100 acres కూడా ఉన్నారు ఆల్మోస్ట్. చాలా మందిని వింటున్నాం, చూస్తున్నాం కూడా. అయితే అండి అదేంటి 111 జీవో అనేది సిటీకి దగ్గరగా ఉంది, యాక్సెసిబిలిటీ ఉంది, ఇట్స్ పొల్యూటెడ్ ఫ్రీ ఎన్వైరన్మెంట్.